నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో చాలా మందికి చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. ఈ వాతావరణ మార్పుల వల్ల వర్ష ఋతువుతో పాటు చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్, డెంగ్యూ వ్యాధి అత్యధికంగా ప్రబలుతుంది. ఈ మధ్య కాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 3,000 నుంచి 4,000 మంది డెంగ్యూ వ్యాధి బారిన పడి మరణించినట్లు తాజా నివేదికలు, వార్తలు చెప్తున్నాయి. మరి ఈ డెంగ్యూ వ్యాధి రావడానికి గల కారణాలేంటి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? మరి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వచ్చాక ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అలాగే ఆయుర్వేద వైద్య విధానంలో ఈ డెంగ్యూ వ్యాధికి ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి? ఇలాంటివన్నీ కూడా సవివరంగా, సహేతుకంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. డెంగ్యూ వ్యాధి, ఈ జ్వరం రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఏ వ్యాధి అయినా రాకుండా జాగ్రత్త పాటించడం ఎంతైనా అవసరం, ఎంతైనా మంచిది. వచ్చాక ఇబ్బంది పడడం, ప్రాణహాని తెచ్చుకోవడం అంత మంచిది కాదు. ఏంటంటే మామూలుగా రాత్రి వేళల్లో, ఇతరత్ర కొన్ని సమయాల్లో చీకటి పడుతున్నప్పుడు ఆ టైంలో దోమలు ఎక్కువగా విజృంభిస్తుంటాయి. కానీ డెంగ్యూ వ్యాధికి సంబంధించినటువంటి మస్కిటోస్, ఇది కూడా దోమకాటుతోనే సంభవిస్తుంది. కాబట్టి పగటిపూట దీనికి సంబంధించినటువంటి దోమలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అది కూడా మంచినీటిలో పెరుగుతూ ఉంటుంది. సహజంగా దోమలు ఏవైనా మురికి నీళ్ళల్లో, మురికి గుంటల్లో పెరుగుతుంటాయి. కానీ ఇక్కడ డెంగ్యూ వ్యాధి కలగజేసేటటువంటి దోమలు, వాటి లార్వా మంచినీటిలో పెరుగుతూ ఉంటుంది. అది కూడా పగటిపూట సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఇందాక చెప్పినట్లు డోర్ మెషెస్ పెట్టుకోవడం, విండో మెషెస్, మస్కిటో మెషెస్ బిగించుకోవడం, లేదా మనం పడుకునేటటువంటి పడకకి, మంచాలకి దోమతెరలు బిగించుకోవడం ఎంతైనా అవసరం. అవసరమైనచో మస్కిటో రిఫ్లెన్స్ కానీ అలాంటి పెట్టుకోవచ్చు చూసుకొని. ఈ విధంగా చేస్తే దోమలు ఎక్కువగా చేరవు కనుక డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇది ఒకటి సింపుల్ అనమాట. అదొక్కటే మనం జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంది. ఇక ఇంకో కారణం ఉంది. చికెన్ గున్యా ఎవరైతే వస్తుందో దాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే అది తద్వారా డెంగ్యూ వ్యాధిగా మార్పు చెందే అవకాశం ఉంది. ఎప్పుడైతే చికెన్ గున్యా వస్తుందో అశ్రద్ధ చేయకుండా త్వరగా తగ్గించుకుంటే పర్వాలేదు. అలా కానట్లయితే అదే రూపాంతరం చెంది డెంగ్యూ వ్యాధిగా పరిగణించే అవకాశం ఉంది. ఇవి ప్రధాన కారణాలు. ఇక లక్షణాలు చూద్దాం, ఏ విధంగా ఉంటాయి డెంగ్యూ వ్యాధిలో అని చూస్తే, అత్యధికంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అదే 103, 104 వరకే జ్వర తీవ్రత వస్తుంది. మరి శరీరం అంతా కందిపోయినట్టు దద్దుర్లు తేలి ఉంటుంది. ముఖము, కళ్ళు ఎర్రబడిపోతుంటాయి. కళ్ళు మంటలు మండుతుంటాయి. వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. తూలిపోతుంటాం. ఇది ప్రధాన లక్షణాలుగా పరిగణించవచ్చు. కొంతమందికి వాంతులు ఉండే అవకాశం ఉంది. చర్మం పైన ఎక్కువగా దద్దుర్లు, ర్యాషెస్ లాగా కూడా సంభవిస్తుంటాయి. ఇది ప్రధాన లక్షణం అని చెప్పవచ్చు. తర్వాత ఇందులో చూసినట్లయితే జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, డెంగ్యూ వ్యాధి ప్రబలినప్పుడు ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ ఈ జ్వరం వచ్చాక 4 రోజుల తర్వాత, అట్లీస్ట్ వీక్ డేస్ వరకు 4 రోజుల లోపల జ్వర లక్షణాలు కనిపించవు. పరీక్ష ద్వారా బయటపడే అవకాశాలు లేవు. ఏ వైద్యులైనా, డాక్టర్స్ ఎవరైనా కూడా లక్షణాలను బట్టి ఈ వ్యాధి ఫలానా అని గుర్తించడం జరుగుతుంది. అందులో మరీ ముఖ్యంగా ఆయుర్వేద వైద్యులు తప్పనిసరిగా మీ లక్షణాలను బట్టి ఇది డెంగ్యూ వ్యాధి అని నిర్ధారించడం జరుగుతుంది. మరి ఇలాంటి జ్వరం వచ్చినప్పుడు మామూలు జ్వరం అని చెప్పేసి అనుకొని జ్వరం గోళీలు వేసుకోవాల్సిన అవసరం లేదు. డాక్టర్స్ అంతా చెప్తున్న మాట అదే. జ్వరం వచ్చిందని చెప్పేసి పారాసిటమాల్ అలాంటి గోళీలు వేసుకోకండి అని అందరూ డాక్టర్స్ చెప్తున్నారు. ఒక ఆయుర్వేద డాక్టర్సే కాక అందరూ డాక్టర్స్ చెప్తున్న మాట అదే. జ్వరానికి సంబంధించిన మాత్రలు వేసుకోకండి, చాలా ప్రమాదానికి దారితీస్తున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి అందరూ వైద్యులు చెప్తూ ఉన్నారు. అలాంటి మాత్రలు వేసుకోకూడదు అని కూడా ప్రధాన అంశంగా, ప్రధాన వార్తగా మన
రోజువారీ దినపత్రికల్లో ప్రధాన వార్తగా కూడా వస్తుంది. ఈరోజు కూడా వచ్చాయి. కనుక అది గమనించి సొంత వైద్యం పూర్తిగా మానేసుకోండి. ఎప్పుడైతే జ్వర తీవ్రతగా ఎక్కువగా ఉంటుందో ఆయన చెప్పినట్టు మామూలుగా తడి నీటిలో తడిపినటువంటి తుండుగుడ్డ తడిగుడ్డతో ఒళ్ళంతా తడపండి, తుడవండి. గంటకి జ్వరం పెరుగుతున్న ప్రతిసారి తుడవండి. అలా చేస్తూనే వైద్యుల్ని సంప్రదించండి. దానికి కాను మాలాంటి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే సరైనటువంటి వైద్య సలహాలు చికిత్స అందించే అవకాశం ఉంది. మీ నాడీని పరీక్షించి మీకు సరిపడేటటువంటి ఔషధాలను అందించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? చాలా తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారం, పళ్ళు, పళ్ళ రసాలు లేదా పాలు, టీ ఇలాంటివి తీసుకోండి. అలాగే జావా, గోధుమ నూకతో చేసిన జావా, బార్లీ నీళ్ళు ఇలాంటివి తీసుకుంటూ ఉండండి. ఒక 3-4 రోజుల వరకు అలాంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం ఎంతైనా అవసరం. జ్వర తీవ్రత తగ్గిన తర్వాత డాక్టర్ల సలహాను అనుసరించి ఆహారం ఇవ్వడం ఎంతైనా మంచిది. దీనికి కాను ఆయుర్వేద వైద్య విధానంలో చాలా అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయి. అదే డెంగ్యూ క్యాప్సూల్స్ అని చెప్పేసి ఇవి డెంగ్యూ వ్యాధి బారిన పడిన వారికి పూర్తిగా అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర చొప్పున వేసుకుంటూ ఉన్నట్లయితే డెంగ్యూ వ్యాధి బారిన పడిన వారికి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది, పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఈ విధమైనటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మమ్మల్ని నేరుగా సంప్రదించండి. మా ఫోన్ నంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూనే ఉంది. ఈ కార్యక్రమం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరో మంచి కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను. సెలవు.